యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు? హలో సీతారత్నం గారు. మన ఈ రహస్య బంధాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఎలా ఉంటాడు? ఇక జీవితంలో నీ మొహం ఎలా చూస్తాడు సీతారత్నం? నాగవల్లి, ఎలా వచ్చావురా? ఎలా వచ్చావు? చెప్పు, చెప్పరా? ఎలా వచ్చావు ఇక్కడికి? చెప్పరా? చంపేస్తాను. చెప్పరా? చెప్పు. ఏంటి సీతారత్నం, ఇంకా నీకు అర్థం కాలేదా? మా మధ్య ఉన్న సీక్రెట్ అఫైర్ ని నీ భర్తకు నీ అఫైర్ లా మార్చి చూపించాం. నువ్వు ఆ పెద్ద ఆయన దగ్గర బయట పెట్టిన మా సంబంధం ఇప్పుడు మీ ఆయన దృష్టిలో మనిద్దరి మధ్య సంబంధంగా ముద్ర పడిపోయింది. నువ్వు ఆడదానివేనా? మీరు మనుషులేనా? ఇప్పుడే మీ ఇద్దరి సంగతి తేలుస్తాను. మా ఆయనకి మీ ఇద్దరి విషయం చెప్తాను. సీత, ఏమని నిజం చెప్తావు? ఇదంతా అబద్ధం, అసలు ఆ విఠలరావు ఎవరో కూడా నాకు తెలియదని చెప్తావా? నీ భర్త చేతికి ఆ ఫోటో వెళ్ళడానికి ముందే నువ్వు ఇప్పటి వరకు మీటింగ్లు అటెండ్ చేసిన హోటల్ బిల్స్, హోటల్ రికార్డ్స్ అన్నీ మీ ఆయన దగ్గరికి పంపించాం. అందులో ఏముందో తెలుసా? సీతారత్నం విఠలరావులు కలిసి ఒకే గదిలో సేద తీరారు అని. ఎస్, నా విఠల్ వచ్చిన ప్రతి మీటింగ్ ఒక మాయ సీతారత్నం. ఏంటి షాక్ అయ్యావా? అవేవి నీ ఆఫీస్ రికార్డ్స్ లో లేవు. నువ్వు ఆఫీస్ మీటింగ్ అంటూ వచ్చిన ప్రతిసారి హోటల్ రూమ్ బుక్ అయింది నీ పేరు మీద కాదు, మనిద్దరి పేరు మీదే సీతారత్నం. మా మధ్య ఉన్న సంబంధాన్ని, సంపదని రెండింటినీ దెబ్బ కొట్టిన నీకు మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. జీవితాంతం కాదు, జీవితానంతరం కూడా నిలిచిపోయే ఘాటైన గుర్తు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఎందుకు సీత ఈ మంట? నీ భర్త దృష్టిలో నువ్వు చచ్చి చాలా సేపయింది. ఈ మంట ఉందే, ఇది నీ చావుకి మేం పెట్టిన చితి మంటలు. ఇక మిగిలేది బోడిదే, ఏవీ లేదు. ఇక నువ్వేదైనా చెయ్యాలనుకుంటే నీ మొగుడు దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రతకడానికి ట్రై చెయ్యి. భార్య భాగవతం తెలుసుకుని బాధలో ఉన్నాడు. పరుగుల గుండె కదా, ఈ బరువు తట్టుకోగలదో, ఫట్మని పేలిపోగలదో వెళ్ళి చూసుకో మరి. అనుభవిస్తావు, ఇంతకి ఇంత అనుభవిస్తారు.
ఇన్నాళ్ళు మోస్తూనే ఉన్నాను. ఆ నిందే ఇప్పుడు నా బిడ్డల జీవితాన్ని కూడా బలి తీసుకుంటుంది. దాన్ని భరించలేకపోయాను. అమ్మా, నేను 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 చూస్తేనైనా నా బిడ్డల బ్రతుకుల నుంచి నేను దూరం అవుతానేమోనని ఇలా ఇలా చేశాను. అమ్మా అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు. చెయ్యని తప్పుకి తల వంచుకుని ఇంతటి శిక్షను అనుభవిస్తున్నారు మీరు. కానీ అమ్మా, నువ్వు జైలుకి వెళ్ళకపోయినా ఇన్ని సంవత్సరాలు మరణ శిక్షనే అనుభవించావమ్మా. నీపై పడిన ఆ నిందను తొలగించడం నీ బిడ్డగా నా బాధ్యతమ్మా. సీతారత్నం అంటే ఆ సీతమ్మంతటి గొప్ప గుణం కలదని నేను నిరూపిస్తానమ్మా. అవునండి, ఇది మా బాధ్యత, భవిష్యత్తు కూడా. అవును చైత్ర, తాతయ్యకి మంచి చేయాలనుకునే కదా ఆంటీకి పరిస్థితి వచ్చింది. ఆ తాతయ్యకి మనవడిగా కనపడ్డం లేదు, గదిలో కూడా లేడు. ఏమో గోమతి, చాలాసేపటి నుంచి నేను కూడా చూడలేదు. ఏముందొదినా, రెస్ట్ తీసుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో కూడా ఇంట్లో లేడంటే ఏంటర్థం? ఆ మొహాతల్లి దగ్గరికే వెళ్ళుంటాడు. ఎందుకత్తయ్యా ఇలా అనవసరంగా మాట్లాడటం? నిజంగా వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండొచ్చు కదా అత్తయ్య. పాపం, ఇష్టం లేని పనిని వాడితో బలవంతంగా చేయించారు. వాడి మనసు ఎంత బాధపడిందో మీకు తెలుసా? మానసికంగా వాడు ఎంత కృంగిపోతున్నాడో ఇంట్లో ఏ ఒక్కరూ ఆలోచించరు గాని ఇలా మాటలు మాత్రం స్పాంటేనియస్గా అనేస్తారు. ఆనంద్, మేమంతా ఏదో తప్పు చేసినట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తప్పుడు మనుషుల్ని మన కనుచూపు మేరలో కూడా ఉండనివ్వకూడదని మీ తాతగారైనా మా తండ్రి గారు నేర్పించారు. రండి లాయర్ గారు, మీకోసమే చూస్తున్నాం, కూర్చోండి. ఎంతవరకు వచ్చింది? ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది మేడం. ఇక వాళ్ళకి నోటీస్ పంపిస్తే చాలు, సరిపోతుంది. రేపటికి వాళ్ళ చేతికి అందుతుంది, కేసు మొదలవుతుంది. ఇదిగోండి మేడం, పంపించిన నోటీస్ కాపీ. ఖచ్చితంగా రేపు ఈ నోటీస్ వాళ్ళ చేతికి వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది మేడం. లాయర్ గారు, ఇప్పుడు ఆ చైత్ర కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం చేయాల్సిందేనా? అవును మేడం, భార్యాభర్తలిద్దరూ విడాకులకు అంగీకరిస్తున్నట్టు సంతకం చేస్తేనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. అది ఒకవేళ సంతకం పెట్టకపోతే
ఏంటండి పరిస్థితి లాయర్ గారు? ఒకవైపు సంతకం పెట్టించారు కదా మేడం, ఇక మరోవైపు నుంచి సంతకం ఎలా పెట్టించాలో, ఏం చేస్తే పెడతారో నేను చెప్తాను మేడం. ఒకవేళ ఇప్పుడు సంతకం పెట్టనని ఆవిడ మొండికేసినా నేను కుదరనివ్వను. తనని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపించే తీరుతాను. మీరు ఏ ప్లే చేస్తారో మాకు తెలీదు. మాకు కావాల్సింది మాత్రం రిజల్ట్. మేడం, కేసు నా చేతుల్లో పెట్టారు కదా, మీరు రిలాక్స్డ్గా ఉండండి. అయినా ఇప్పటికే నేను ఎంతో మందికి విడాకులు ఇప్పించాను. క్యాష్ని బట్టి మనం హ్యాండిల్ చేసే కేసుకి విలువ ఉంటుంది మేడం. ఇలాంటి కేసుల్లో నేను ఎక్స్పర్ట్ని మేడం అని గొప్పగా చెప్పుకుంటున్నారా? మీరు ఈ వృత్తిలోకి వచ్చింది నలుగురికి న్యాయం చేయడానికా, న్యాయం పేరు చెప్పుకొని బిజినెస్ చేయడానికా? ఈ లెక్కన ఈ నల్లకోటు ముసుగులో కలిసి ఉండాల్సిన ఎందరు జీవితాలను విడదీసి పాపం మూట కట్టుకున్నారో అర్థమవుతుంది. మీకు ఫ్యామిలీ ఉంది కదా, ఇలా సంపాదించే ఏ రూపాయి వాళ్ళకి మంచిది కాదు. అత్తయ్య, ఎప్పుడు ఏదో అయింది, అసలు అది జరిగిందో లేదో కూడా ఎవ్వరూ కంటితో చూడలేదు. కానీ ఆ విషయాన్ని కారణంగా చూపించి మీరిలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు అత్తయ్య. ఇది తప్పు అని మరోసారి చెప్తున్నాను. మేడం, కోర్టులో న్యాయం కంటే గెలవటం ముఖ్యమని నా ఉద్దేశం. న్యాయాన్యాయాలు పక్కన పెడితే కేసు గెలవటానికి మాత్రం ఫ్యామిలీ మొత్తం ఒకే మాట మీద ఉంటే మంచిది. ఎందుకంటే కోర్టుకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, ఆ కేసుకు ఫిట్ అయ్యే సాక్ష్యాలు, సాక్షులు చెప్పే మాటలు. లాయర్ గారు, ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం వద్దు. మీ పని మీద మీరు స్ట్రాంగ్గా ఉండండి. కోర్టులో మీరు ఏం చెప్పమంటే మా ఫ్యామిలీ మొత్తం అదే చెప్తుంది. మీకు నేను మాటిస్తున్నాను. ఓకే మేడం, అయితే ఒక పని చేస్తే ఎమోషనల్గా కూడా కేసును వర్కౌట్ చేయొచ్చు. ఏంటండి అది? విడాకుల నోటీసు లాయర్ ద్వారా వాళ్ళకి చేరటం కంటే డైరెక్ట్గా విరాజ్ గారే వెళ్ళి తన చేతులతో ఆ పేపర్స్ ఇస్తే వాటిని తీసుకునే వాళ్ళకి పెయిన్గా ఉంటుంది. సరే, మీరు చెప్పినట్టు చేస్తాం. ఉంటాను మేడం. ఆ తాతకి మనవడిగా, నీకు భర్తగా, నీకు తోడుగా నేనుంటాను చైత్ర. ఎలా చెప్పాలి చైత్ర, నీతో ఎలా చెప్పను? నువ్వు కోరుకున్న నీ కన్నయ్యగా మనసంతా నిన్నే నింపుకుని బ్రతుకే నువ్వని ఇప్పుడు ఇలా నీ ముందుకొచ్చానని చెప్పనా? లేక పరిస్థితులకు తల ఉంచి అమ్మ కోసం విడాకుల మీద సంతకం చేసి వచ్చానని చెప్పనా? ఎలా చెప్పాలి చైత్ర?
ఏంటి కన్నయ్య అక్కడే నిలబడిపోయావు? రా. ఏంటి అలా ఉన్నావు కన్నయ్య? ఏం లేదు. ఇంటికెళ్ళాలా? మరి ఇంకేంటి? నీ ఫోన్ అక్కడే మర్చిపోయావు. నీకొచ్చిన ఫోన్ నేను మాట్లాడాను. నువ్వు మాట్లాడావా? ఎవరు నీతో మాట్లాడారు? విగ్రహం దొంగలు. విగ్రహం దొంగలా? నా ఫోన్కి వాళ్ళు... ఆ విగ్రహం దొంగతనం చేయించిన ఆడ మనిషి నాతో ఫోన్లో మాట్లాడింది. ఏమన్నారు? ఎవరావిడ? ఎవరని తెలీదు. నేను మాట్లాడలేదు. తను నువ్వనుకుని నాతో మాట్లాడింది. ఆవిడ ఫోన్ తిరిగి తనకివ్వకపోతే మహి బ్రతుకుని బజార్లో పెడతానని చెప్పింది. ఆ రోజు మండపానికి రాకపోవడానికి కారణం ఇలా అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయావు? ఆ రోజు నా అన్న జీవితం, నా ఇంటి పరువు గురించి ఆలోచించాను, కరెక్టే. కానీ నీ చెల్లి బ్రతుకు గురించే నువ్వు రాలేదని ఒక్క మాట చెప్పున్నా నేను నిన్ను అర్థం చేసుకునున్నా ఈరోజు ఈ నరకం, ఈ పరిస్థితి మనకొచ్చేది కాదు కదా. నిజం. నాకు తప్ప మరెవ్వరికి తెలియకూడదు అని చెప్పింది విరాజ్. ఒకవేళ తెలిస్తే ఆ రాక్షసి మహి బ్రతుకుని ఏం చేస్తుందోనని భయపడి నీతో కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడే అర్థమవుతోంది చైత్ర. ఆ క్షణం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో. నేను తప్పు చేయలేదని నువ్వు ప్రాధేయపడినా చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటున్నావని అనుకున్నాను. కానీ ఇలాంటి కష్టమేదో నీకు వచ్చిందని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. పూజకు ముందు అడిగావు కదా, నీ మనసులో భార్యగా స్థానం ఇచ్చినప్పుడే ఈ నల్ల పూసల తాళి నీ మెళ్ళో వేయమన్నావు.
మనసేంటి చైత్ర, నా బ్రతుకంతా నువ్వే. ఈ ప్రాణమే నీకోసం ఊపిరి తీసుకుంటుంది. నీ పేరే. ఐ లవ్ యూ సో మచ్.